వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ ఎన్డీఏ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. టోటల్గా ఇందులో 404 వేకెన్సీల పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ చూడండి, upsconline.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లై చేసుకోవడానికి జూన్ 4వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఓవరాల్ మిస్టేక్స్లు ఉన్నా కూడా మీరు జూన్ 4 తర్వాత అంటే జూన్ 5వ తారీఖు నుంచి 11 జూన్ వరకు మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. 1 వీక్ అయితే టైం ఇస్తారు. అండ్ ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సిలబస్ కూడా నేను చెప్తాను. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఎప్పుడు అనేది అన్నీ కూడా చూద్దాం. ఇక్కడ ముందుగా వచ్చేసి మీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటనేది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, టోటల్గా ఆర్మీలో వచ్చేసి 208 పోస్టు, నావీలో 42, ఎయిర్ ఫోర్స్లో ఇందులో ఫ్లయింగ్ వచ్చేసి 92 అండ్ నావల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ విభాగంలో 34 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 404 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎవరికైతే డిఫెన్స్లో మంచిగా మీరు 4 సంవత్సరాల కోర్సుతో పాటు ఉద్యోగం చేయాలనుకున్నారో వాళ్ళకి ఇదైతే మంచి అవకాశం అని చెప్పచ్చు. ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ముందుగా అనంతపురంలో ఒక సెంటర్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది, అలాగే విజయవాడలో కూడా ఇక్కడ చూడండి ఇక్కడ 2 సెంటర్లు ఇచ్చాడు. అండ్ మన తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హన్మకొండ అంటే వరంగల్ రీజియన్లో ఉంది, అండ్ హైదరాబాద్లో కూడా ఒకటి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి వయసు వచ్చేసి 2 జనవరి 2006 నుంచి 1 జనవరి 2009 వరకు మీరైతే ఎలిజిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు అప్లై చేసేటప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ నేము అండ్ ఇయర్ ఆఫ్ ది ఏ ఇయర్ పాస్ అయ్యారు, అలాగే మీ రిజిస్ట్రేషన్ ఐడి, రూల్ నంబర్ ఇవన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీరు క్యాపిటల్ లెటర్లో అయితే ఫిల్అప్ చేయాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉండాలి, మీ ఫోటో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫర్ ఆర్మీ వింగ్ ఆర్మీ వాళ్ళకి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయినది ఉండాలి. ఏదైనా స్టేట్ కానీ సెంట్రల్ నుంచి 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోద్దని చెప్పారు. ఎయిర్ ఫోర్స్ క్యాడెట్ ఎంట్రీకి దీనికి చూడండి 12th క్లాస్ పాస్ అనేది విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఎంపీసీ విభాగంలో మీరు 12th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఏదైతే ఎయిర్ ఫోర్స్ మరియు నావల్కు అప్లై చేసుకున్నారో వాళ్ళు. తర్వాత మీకు ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అది వచ్చేసి 24th జూను ఇక్కడ 2025లో అయితే ఉంటుంది. అండ్ ఆర్మీకి అయితే 10+2 పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు సెప్టెంబర్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వస్తే ₹100 అయితే ఉంది. ఎవరైతే క్యాండిడేట్స్ SC/ST క్యాండిడేట్స్ మరియు ఫీమేల్ ఉన్నారో వాళ్ళకు ఫీజు అనేది ఎక్సెంప్షన్ చేశారు. ఫీజు ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవచ్చు. 3వ తారీఖు జూన్ వరకు అయితే మీరైతే ఫీజు అనేది పేమెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ వీటితో పాటు ఇక్కడ మీకు సిలబస్ వచ్చేసి ఇక్కడ సిలబస్ ఏ విధంగా ఉంది, మార్క్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎన్ని మార్కులకు ఉందనేది అది కూడా చూద్దాం. సిలబస్ విషయానికి వస్తే ముందుగా మీకు మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. వాటి తర్వాత వచ్చేసి జనరల్ ఎబిలిటీ టెస్ట్ కూడా ఉంది. ఇక్కడ టైం వచ్చేసి 2.5 hour టైం అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ మ్యాథమెటిక్స్లో 300 మార్క్స్ అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్లో 600, టోటల్గా 900కు సంబంధించి ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 2.5 hours టైం అయితే ఉంది. ఇక్కడ సిలబస్ కూడా ఇస్తారు. మ్యాథమెటిక్స్ సంబంధించి ఇక్కడ ముందుగా వచ్చేసి ఆల్జిబ్రా టోటల్గా 300 మార్కులు ఉన్నాయి. వీటి తర్వాత మ్యాట్రిక్స్, ట్రిగోనోమెట్రీ, అనాలమెట్రీ, డిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ ఇదంతా ఉంది. స్టాటిక్స్ అండ్ ప్రాబబిలిటీ మీరు ఒకసారి PDF డౌన్లోడ్ చేసుకొని చూడండి. సిలబస్ చెప్పేసరికి లేట్ అయింది. నెక్స్ట్ జనరల్ ఎబిలిటీకి వచ్చేసి ఇంగ్లీష్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు జనరల్ నాలెడ్జ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే జనరల్ సైన్స్, హిస్టరీ, ఫ్రీడమ్ మూమెంట్, జాగ్రఫీ, ఎకానమిక్స్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీకు జనరల్ ఎబిలిటీ టెస్ట్లోకి అయితే వస్తుంది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.